అలాగే పార్కింగ్లు కరెక్ట్గా పార్కింగ్ స్పాట్లోనే పెడతారు. పార్కింగ్లో కనుక నిండిపోయి ఉందనుకోండి అవతలకి వెళ్ళిపోతారు తప్ప ఎక్కడ పడితే అక్కడ పార్కింగ్ చేసి వెళ్ళరు. అట్లాగే మనకి ఈ బస్ స్టాప్లు ఎట్లా ఉంటాయో వాళ్ళకి ట్యాక్సీ స్టాప్లు ఉంటాయి. మనకు కూడా ఇక్కడ ట్యాక్సీ స్టాండ్లు ఉంటాయి. మనం రోడ్డు మీద ఎక్కడైనా ఆపితే వస్తారు ట్యాక్సీ, లేదా మనం ఓలాలు ఇట్లాంటి బుక్ చేస్తే వస్తారు. ఇక్కడ అక్కడ అట్లా కాదు, ఆ ట్యాక్సీ స్టాండ్ దగ్గరికి మనం వెళ్తాం. వెళ్తే వాళ్ళు ఆ స్టాండ్ నుంచి నెక్స్ట్ స్టాండ్ దగ్గరికి తీసుకెళ్తుంటారు అనమాట. వాళ్ళు అక్కడ అంటే స్టాండ్ దగ్గరే ట్యాక్సీలు రెడీలో ఉంటాయి. వదిలిపెట్టం మనల్ని మన దీని దగ్గర వదిలిపెడతారు మన దగ్గర. అదే సందర్భంలో ఈవెన్ ప్రధానమంత్రి అయినా సరే బయట పార్కింగ్లో కారు పెట్టుకుని వస్తాడు. ఇది అక్కడ వాళ్ళు పాటించేటటువంటిది క్రమశిక్షణ, అంతవరకు యాక్సెప్టబుల్. మిగతా దాంట్లో ఏమీ లేదు. మనకి వీళ్ళ శిక్షణా శిబిరాలను పెడుతుంటారు చూడండి, అప్పుడప్పుడు ఈ జర్నలిస్ట్ శిక్షణా శిబిరాలు ఇట్లాంటి ఉపన్యాసం ఇస్తుంటారు కదా పొద్దునుంచి సాయంత్రం దాకా. ఒక్కొక్కళ్ళు మనకి సంబంధం లేని ఏయో మాట్లాడుతూ ఉంటుంటారు అనమాట. అట్లాగే ఉంటుంది ఆ సింగపూర్లో. వాడి గొప్పతనం వాడు చెప్పుకుంటాడు, అది వాడి దేశంలో వాడికి అవసరం. ఇప్పుడు అక్కడ హౌసింగ్ గురించి చెప్తాడు. మన హౌసింగ్ బోర్డు నా చిన్నప్పుడు వచ్చింది. అక్కడ హౌసింగ్ ఏంటో తెలుసా? గవర్నమెంట్ సిస్టంలోనే ఉంటుంది, ప్రైవేట్ హౌసింగ్ ఉండదు అక్కడ. మీరు సింగపూర్లో ఉండటానికి ఉద్యోగం ఏదో సంపాదించుకున్నారు, అక్కడికి వెళ్ళారనుకోండి, వెళ్ళిన తర్వాత అక్కడ మన హుడా టైప్లోనే ఉంటుంది. అక్కడ హుడా టైప్లోనే వాళ్ళ దగ్గరికి వెళ్ళి సింగపూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ దగ్గరికి వెళ్ళి, అయ్యా నాకు ఈ ఉద్యోగం వచ్చింది అంటే